రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఈ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున మన దేశానికి చెందినటువంటి ఒక మిలిటరీ డ్రోన్ ఒక మిలిటరీ స్టేషన్ నుంచి బయలుదేరింది. సర్వేలెన్స్ అంటే నిఘా పనుల మీద బయలుదేరింది. దానికి కెమెరా ఫిట్ చేశారు. దాని ద్వారా సరిహద్దు, ఆ కంచె, ఆ ప్రాంతం అంతా కూడా అది సర్వే చేస్తూ వచ్చింది. హఠాత్తుగా ఈ డ్రోన్ కెమెరా నుంచి ఇమేజెస్ పంపిస్తున్నటువంటి ఈ డ్రోన్ హఠాత్తుగా దారి తప్పింది. కింద ఉన్నటువంటి కంట్రోల్ మాట వినడం మానేసింది. ఆ తరువాత కొంచెం సేపటికి ఆ డ్రోన్ కింద పడినట్టుగా తెలిసింది. కింద పడ్డ తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అని చూస్తే మన వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే మన దేశ సరిహద్దులకు మన వైపు పడలేదు. ఆ తరువాత గమనించి అధ్యయనం చేసి ఈ డ్రోన్ అప్పటి వరకు మన కంట్రోల్లో ఉన్నటువంటి ఈ మిలిటరీ ఇంటెలిజెన్స్ డ్రోన్ హఠాత్తుగా ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది లెక్క తీస్తూ ఉంటే, దర్యాప్తు చేస్తూ ఉంటే అది పాకిస్తాన్ భూభాగంలో పడ్డట్టుగా తెలిసింది. పాకిస్తాన్ మన డ్రోన్ని కంట్రోల్ చేసి, పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారులు మన డ్రోన్ యొక్క మూమెంట్స్ని, దానికి ఇచ్చేటటువంటి కమాండ్స్ని కంట్రోల్ చేసి తమ వైపు తిప్పుకుని తమ నేలలో పడేటట్టుగా, తమ అధీనంలోకి వచ్చేటట్టుగా చేశారు. తద్వారా మనకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. దీనిని డ్రోన్ హైజాకింగ్ అంటారు. గత ఆగస్టు 23వ తారీఖున జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా మన మిలిటరీ వర్గాల్లో చాలా కలవరం రేపింది. అసలు ఏ రకంగా ఈ డ్రోన్ హైజాకింగ్ జరిగింది, ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైంది అన్నది వాళ్ళు అధ్యయనం చేయటం ప్రారంభించారు. అధ్యయనం చేయటం ప్రారంభిస్తే వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మన మిలిటరీ డ్రోన్లో ఉన్నటువంటి టెక్నాలజీలో కొన్ని కంపోనెంట్స్, కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ మేడ్ ఇన్ చైనాకి సంబంధించినటువంటి ఈ పార్ట్స్ కానీ, చిప్స్ కానీ, లేకపోతే మిగతా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కావచ్చును, ఇవన్నీ కూడాను మైక్రో ప్రొసెసర్ చిప్స్ కావచ్చును, ఇవన్నీ కూడాను చైనాకి సంబంధించినవి. చైనాలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మన మిలిటరీ గ్రేడ్ డ్రోన్లలో కూడాను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ చైనీస్ పరికరాల్ని వాడటం వల్ల మన డ్రోన్ల టెక్నాలజీని పాకిస్తాన్ కూడా యాక్సెస్ చేయగలుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే చైనీస్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. తద్వారా మన డ్రోన్లను హైజాక్ చేయగలుగుతుంది, డ్రోన్ హైజాకింగ్కి పాల్పడగలుగుతుంది. ఇది బయటపడింది. ఆ తరువాత మన ఇండియన్ ఆర్మీ ఆదేశం జారీ చేసింది. భారత మిలిటరీ డ్రోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ చైనీస్ ఉపకరణాలు ఉపయోగించకూడదు. చైనీస్ స్పేర్ పార్ట్స్ని కానీ, చైనీస్ పార్ట్స్ని కానీ ఉపయోగించకూడదు. అదేవిధంగా చైనీస్ ఫోన్స్ని కూడా మిలిటరీ సిబ్బంది ఉపయోగించకూడదు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కీలకమైనటువంటి సెన్సిటివ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చైనీస్ మేడ్ ఫోన్లను కూడా ఉపయోగించకూడదని చెప్పారు. ఎందుకంటే చైనా వీటి వల్ల మన ఇండియన్ మిలిటరీకి సంబంధించినటువంటి డ్రోన్స్ని హైజాక్ చేయగలుగుతోంది, ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయగలుగుతోంది, మన రహస్య ప్రణాళికల్ని తెలుసుకోగలుగుతోంది. ఇది అటు పాకిస్తాన్కి ఉపయోగపడుతోంది, కొన్ని సందర్భాల్లో చైనా దాన్ని నేరుగా ఉపయోగించుకుంటోంది. ఈ ప్రయత్నం అంతా చేస్తున్నది గుర్తించినటువంటి మిలిటరీ నో చైనీస్ పార్ట్స్ ఇన్ ఇండియన్ డ్రోన్స్, ఇండియన్ ఎక్విప్మెంట్స్, ఇండియన్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లో ముఖ్యంగా వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశం జారీ చేసింది. ఇప్పుడు భారతదేశము పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి డ్రోన్స్ని కానీ, దానిలో వాడేటటువంటి అన్ని రకాల కంపోనెంట్స్ భారతదేశానికే చెందిన కంపోనెంట్స్ వాడేలాగా చేస్తోంది. ఆ రకమైన కంపెనీలు కూడా ఇప్పుడు ముందుకొచ్చాయి. స్థానిక టెక్నాలజీతో, స్థానిక కంపోనెంట్స్తో, స్థానికంగా తయారైనటువంటి కంపోనెంట్స్తో, చైనీస్ స్పేర్ పార్ట్స్ లేకుండా ఇవి వాడగలుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా జుపా వంటి కంపెనీ, చైనాకి చెందినటువంటి, చెన్నైకి చెందినటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ నుంచి కూడాను మనకి పూర్తి భారతీయ టెక్నాలజీ, భారతీయ కంపోనెంట్స్ తోటి తయారైనటువంటి మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్, రికనైజాన్స్, అదేవిధంగా
నిఘా, గూఢచర్యము, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రెక్కీ ఇటువంటి పనులన్నీ చేయగలిగేటటువంటి డ్రోన్స్ని తయారు చేయడం జరుగుతోంది. మన స్థానిక ప్రైవేట్ రంగానికి చెందినటువంటి ప్లేయర్స్ కూడాను వీళ్ళందరూ ఇప్పుడు చైనీస్ పార్ట్స్ని ఉపయోగించకుండా మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్ని తయారు చేస్తున్నారు. దీనితోటి పాకిస్తాన్కి కానీ చైనాకి కానీ ఇన్ఫర్మేషన్ లీకేజ్ అయ్యేటటువంటి, డేటా లీకేజ్ అయ్యేటటువంటి అవకాశము తగ్గింది. చాలా చిన్న పరిణామంలాగా కనిపించవచ్చును, కానీ ఒక డ్రోన్ హైజాక్కి గురైన తరువాత మన మిలిటరీ మొత్తము మేల్కొని మొత్తము చైనీస్ కంపోనెంట్స్ని వాడడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలు జారీ చేశాయి. తద్వారా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి లోపాలు లేకుండా చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.